Hello viewers, welcome to NS Commerce Academy. I am Narsini Srinivas, Faculty of Commerce. Today I want to share with you about language processors. Before going to start the topic, I am requesting you kindly subscribe my channel, press on bell button and give some likes. It will makes me a lot of encouragement to do further videos. Let's come to the topic. A language processor is a software program designed or used to perform tasks such as processing program code to machine code. Language processors are found in languages such as Fortran and COBOL. Compilers, interpreters translate the programs written in high-level language into machine code that a computer understands. And assembler translate program written in low-level or assembly language into machine code. In the compilation process, there are several stages to help programmers write error-free code. Tools are available. There are three types of language processors. They are compiler, assembler, interpreter. Assembly language is a mission-dependent at mnemonics that are being used to reprint instructions in it are not directly understood by the machine, and high-level languages is mission dependent. A computer understands instructions in machine code that is in the form of zeros and ones. It is a tedious task to write a computer program directly in machine code. The programs are written mostly in high-level language like Java, C++, and Python, etc. They are called source code. This source code cannot be executed directly by the computer and must be converted into machine language to be executed. This source code cannot be executed directly by the computer and must be converted into machine languages to be executed. Hence, special translator system software is used to translate the written in high-level language into machine code is called as language process. And the program after translated into machine code, object code or object program. The language processors can be of the following three types. Okay friends, లాంగ్వేజ్ ప్రాసెసర్స్ అంటే ఏ కంప్యూటర్ సిస్టమ్ అయినా సరే అది మిషన్ కోడ్ లోపల ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే జీరోస్ అండ్ వన్స్ బైనరీ కోడ్ లోపల వీటిని రీడ్ అండ్ రైట్ చేయడం లేకపోతే ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇలాంటి జీరోస్ అండ్ వన్స్ లోపల మనము యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ప్రోగ్రామ్ రాయడం అనేది చాలా కష్టతరమైన పని. కాబట్టి వీటిని మనము హై లెవెల్ లాంగ్వేజ్ లోపల లేదా లో లెవెల్ లాంగ్వేజ్ లేదా అసెంబ్లీ లాంగ్వేజ్ లోపల వీటిని రాయడం అనేది జరుగుతుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ జస్ట్ లైక్ జావా, C++, పైథాన్ లాంటి లాంగ్వేజ్ లోపల మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో దాన్ని సోర్స్ కోడ్ అని చెప్తున్నాము. వీటిని కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిషన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయగలరు. ఎప్పుడైతే మిషన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ ఉందో దాన్ని ఆబ్జెక్ట్ కోడ్ లేదా ప్రోగ్రామ్ కోడ్ అని చెప్పడం. సో ఈ విధంగా మిషన్ లాంగ్వేజ్ నుంచి మరియు హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసేదాన్ని మనం ఏమంటున్నామంటే కంపిలేషన్ ప్రాసెస్ లోపల వీటి లోపల ఉన్న ఎర్రర్స్ను కూడా ఇది హ్యాండ్లింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న వాటిని మిషన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడం కానీ లేదా లో లెవెల్ లాంగ్వేజ్లో ఉన్నదాన్ని మిషన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ లాంగ్వేజ్ ప్రాసెస్ మనం మూడు రకాలుగా చెప్పాము. అవి కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్. సో బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేటివి హై లెవెల్ లాంగ్వేజ్ ఏవైతుందో వాటిని మిషన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది.
మరి ఏంటి డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే కంపైలర్లో ఎంటైర్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఆ ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేస్తామో దాంట్లో ఉన్న ఎర్రర్స్ను డిటెక్ట్ చేసి వాటిని ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఇంటర్ప్రిటర్స్ అయినట్లయితే ఎంటైర్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం కంపైల్ చేయకుండా లైన్ బై లైన్ ఆ ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. కంపైలర్ the language processor that reads the complete source program written in high level language as a whole in one go and translate it into an equivalent program in machine language is called as compiler. Example C, C++, C Java. సో ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ లో ఈ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ సోర్స్ కోడ్ ఏదైతుందో లేదా హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతుందో దాన్ని ఎంటైర్ ప్రోగ్రామ్ను మిషన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది కంపైలర్ చేసే పని. సో ఇన్ ఏ కంపైలర్ ద సోర్స్ కోడ్ ఈస్ ట్రాన్స్లేటెడ్ టు ఆబ్జెక్ట్ కోడ్ సక్సెస్ఫుల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్. The compiler specifies the errors at the end of the compilation with the lines numbers when there are any errors in the source code. The errors must be removed before the compiler can successfully recompile the source code again. సో ఇక్కడ కంపైలర్ అంటే ఏంటండి, ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో లేదా హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాన్ని మిషన్ లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేయడాన్ని చేసే ప్రోగ్రామ్ లెవెల్ కంపైలర్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా సి, C++, C జావా అని చెప్పడం జరుగుతుంది. సో ఒక ప్రోగ్రామ్ లో ఎలాంటి ఎర్రర్స్ లేకపోయినట్లయితే డైరెక్ట్ గా ఆ ప్రోగ్రామ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ ప్రోగ్రామ్ మనం చేసిన ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ ఉన్నట్లయితే ఆ ప్రోగ్రామ్ మొత్తం కంపైల్ అయిన తర్వాత ఎర్రర్స్ అనేది మనకు చూపిస్తుంది. ఆ లైన్ నెక్స్ట్ ఆ వర్డ్ ఎక్కడైతే ఉందో వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్ అనేది మనకు చూపిస్తుంది. అక్కడ మళ్ళీ తిరిగి ఆ ప్రోగ్రామ్ మనము కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం, కంపైలింగ్ ప్రాసెస్ అంటున్నాం. ఎప్పుడైతే కంపైల్ అయిపోతుందో రీకంపైల్ అవుతుందో అప్పుడు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అవుతుంది. నెక్స్ట్ అసెంబ్లర్. The assembler is used to translate the program written in assembly language into machine language code. The source program is input of assembler that contains assembly language instructions. The output generated by compiler is the object code or machine code understood by the compiler. ఇక్కడ అసెంబ్లర్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్ లేదా అసెంబ్లీ లాంగ్వేజ్ ఏదైతుందో దాన్ని మనకు మిషన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే లో లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న దాన్ని సోర్స్ కోడ్ అంటున్నాము. ఇది ట్రాన్స్లేట్ చేసేది అసెంబ్లర్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది, మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ అయిన దాన్ని ఆబ్జెక్ట్ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజెస్ ఏవైతే వాటిని ట్రాన్స్లేట్ చేసి మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసేదని అసెంబ్లర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్. The translator of single statement of source program into machine code is done by language program processors and execute it immediately before moving on the next line is called as an interpreter. If there is any error in the statement, the interpreter terminates its translating process as the statement and displaying an error message. The interpreter moves on to the next line for execution only after removal of the error. An interpreter directly executes instructions written in programming or scripting languages without previously converting them to an object code or machine code. Perl, Python and MATLAB are the examples of the interpreters. సో ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. కానీ దీంట్లో ప్రాసెస్ అయ్యే విధానం ఏదైతుందో ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్ మనం రాసినప్పుడు లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది.
అక్కడ ఏవైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే ఇమీడియట్లీ ఆ ఎర్రర్స్‌ను మనం రీకరెక్ట్ చేసుకున్నంత వరకు నెక్స్ట్ లైన్‌లోకి ఇది మూవ్ కావడం అనేది జరగదు. సో, ఈ విధంగా మనకు ప్రతి లైన్ లోపట మనకు ఏవైతే ఎర్రర్ లేకుండా మనం డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసామో, అప్పుడు మనకు ఇది మిషన్ లెర్నింగ్‌కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్‌గా మనం ఇక్కడ పేర్లు, పైథాన్, మ్యాట్లాబ్ అనేటివి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ.